జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హరిహరులే ఇక్కడ వెలిసిరు. వేములవాడ రాజేశ్వర స్వామి దేవాలయంలో హరిహరులు ఒకే చోట వెలిసినటువంటి దేవాలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు, భీమేశ్వరాలయం ముందు పార్కింగ్ స్థలంలో వివిధ ప్రాంతాల్లో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి మన సత్రం ఆధ్వర్యంలో అక్కడ ఏదైతే ఉండేటువంటి ఇక్కడ పేదవారు, యాచకులు, నిరసరాయులు మరియు దర్శనంకి వచ్చే భక్తులకు ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం మనం దాతల సహకారంతో అక్కడ ఉన్నటువంటి వారికి మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజుతో 1554వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏదైతే మనం నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు సత్రం గౌరవ అధ్యక్షులు వంగేటి అశోక్ కుమార్ నాగమణి దంపతుల కుమారుడు, కోడలు వంగేటి నిఖిల్ కుమార్ దీక్ష దంపతుల పెళ్లి రోజు వరంగల్. డాక్టర్ అరుగుల మురళీధర్ గుప్తా గారి ధర్మపత్ని శ్రీమతి డాక్టర్ అరుగుల సుజల గారి పుట్టినరోజు నిర్మల్. అనంతుల సాంబమూర్తి శారద దంపతుల మన్మడు త్రినేష్ గారి పుట్టినరోజు వరంగల్. గజవాడ శ్రీనివాస్ గారి తండ్రి కీర్తిశేషులు గజవాడ లక్ష్మీరాజం గారి జ్ఞాపకార్థం వర్ధంతి వేములవాడ. గోలి అశోక్ గారి మాతృశ్రీ కీర్తిశేషు గోలి సువర్ణమ్మ గారి జ్ఞాపకార్థం వర్ధంతి మహబూబాబాద్. మరియు గంగిశెట్టి కృష్ణమూర్తి గారి బావ నేతి జగదీశ్వర్ గారి జ్ఞాపకార్థం వర్ధంతి మరియు కేశ రామారావు గారి ధర్మపత్ని శ్రీమతి కేశ రమాకుమార్ గారి జ్ఞాపకార్థం వర్ధంతి. ఈరోజు ఏదైతే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ కూడా సత్రం పక్షాన పెళ్లి రోజు మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు వారందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం అనేక మంది, లక్షలాది మంది భక్తులు వేములవాడ రాజన్న దర్శనం కొరకు వస్తుంటారు. వేములవాడ రాజన్న చాలా మందికి కూడా ఒక ఇంటి ఇలవేల్పుగా రాజన్నను కొలుస్తారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లా మొత్తం కూడా రాజన్ననే వారికి దాదాపు 89% వారి ఇంటి దేవుడుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అలాగే ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రాజన్న ఇంటి ఇలవేల్పుగా కొలుస్తుంటారు. అందులో మన ఆర్యవైశ్యులు కూడా అనేక మంది రాజన్న భక్తులు ఉంటారు. వారు వేములవాడ దర్శనానికి వచ్చినప్పుడు వారికి ఏదైనా వసతి గది కానీ, భోజన సౌకర్యం కానీ, ఇట్లాంటి సౌకర్యాల కొరకు మనం ఒక 26 రూములు ఉన్నటువంటి ఒక పెద్ద భవనాన్ని మనం రెండుకు తీసుకొని ఆర్య వైశ్య సత్రాన్ని నెలకొల్పి మనం వేములవాడ వచ్చే ఆర్య వైశ్య భక్తులకు మనవంతు సేవగా, మనవంతు సహాయ సహకారులుగా ఆర్య వైశ్య సత్రాన్ని నిర్వహించుకుంటూ ప్రతిరోజు కూడా ఆర్య వైశ్య భక్తులకు పరిశుభ్రమైనటువంటి వసతి గదులు, మధ్యాహ్నం మంచి రుచికరమైనటువంటి భోజనం, సాయంత్రం అల్పాహారము దాతలకు మరియు భక్తులకు ఏర్పాటు చేసుకుంటూ ఇంకెవరికైనా ఇంకా దేవాలయం గురించి కానీ, దేవాలయం సంబంధించిన దర్శనాల గురించి, కోడెమొక్కుల గురించి కానీ, పూజల వివరాలు ఏదన్నా అవసరం ఉంటే వారు ఫోన్ చేసినట్టయితే ప్రతిరోజు కూడా మనం వారికి ఈ సహాయ సహకారాలు కూడా అందిస్తున్నాం. అలాగే మనం ఈ భవనాన్ని రెంట్కు తీసుకున్నాం కాబట్టి మనం నెలకు ₹1,00,000 కిరాయి భవనం అద్దె చెల్లిస్తున్నాం. మనకు ఈ యొక్క అద్దె మనకు మిగులు బడ్జెట్ కావాలన్నా, మనం రేపు ఒకవేళ ఓనరు గిట్ట మనం వెళ్ళిపోమన్నా మనకు ఒక సొంత భవనం ఉండాలనే ఆకాంక్ష, భక్తుల కోరిక, దాతల సహకారంతో 840 గజాల స్థలంలో అధునాతన సౌకర్యం, ఇప్పుడున్నటువంటి జనరేషన్కు తగ్గట్టు ఇప్పుడున్నటువంటి అధునాతన సౌకర్యాలు, మంచి ప్లాన్ తోటి మనం నూతన భవన సత్ర సముదాయ నిర్మాణాన్ని ప్రారంభించడం. ఒక 33 ఏసీ రూములు, మంచి 12 ఫేసింగ్ 24 లోతోటి ఒక్కొక్క రూము, అటాచ్ బాత్రూమ్స్ తోటి, వెస్టర్న్ టాయిలెట్ తోటి 24 గంటలు హాట్ వాటర్ వచ్చే విధంగా డైనింగ్ హాల్ కూడా ఏసీ డైనింగ్ హాల్, రిసెప్షన్, వెయిటింగ్ హాల్,
డార్మెటరీ హాల్ ఇవన్నీ కూడా మనం అధునాతన సౌకర్యాలతోటి నిర్మాణం ప్రారంభించడం. ఆధ్యాత్మికత కొరకు 2 దేవాలయాలు, గణపతి దేవాలయం, వాసవనాథ దేవాలయం ఇవన్నీ కూడా ప్రణాళికలతోటి ఒక 80 కోట్ల వ్యయం అంచనాలతోటి భవనాన్ని ప్రారంభించి ₹1 కోటి వరకు మనం వర్క్ కంప్లీట్ చేసుకొని దాతల సహకారంతో, అలాగే కొంతమంది మనకు అత్యంత ఆప్తులు హ్యాండ్లోన్ కూడా మనకు కొంచెం సర్దుబాటు చేసిరు. వారికి కూడా మనం తిరిగి చెల్లించాల్సింది. అలాగే మనకు వాగ్దానాలు కూడా చేస్తున్నారు. ఎక్కడికి పోయినా కానీ ఏదైతే ఫౌండర్ ట్రస్టీలుగా 2,11,116 ఫౌండర్ ట్రస్టీలుగా, నిత్యాన్నదాతలుగా, రూమ్ డోనర్గా, హాఫ్ రూమ్ డోనర్గా మనకు వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. వారికి వీలైన విధంగా వారు ఇచ్చుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తున్నారు. మాకు మనోధైర్యాన్ని ఇస్తున్నారు. దాతలందరికీ కూడా స్థలదాతలు, భవన నిర్మాణ దాతలు, రూమ్ డోనర్, హాఫ్ రూమ్ డోనర్, దేవాలయ భాగస్వాములు, డైనింగ్ హాల్ ఇదందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఈ 2026 సంవత్సరం మీ అందరికీ కూడా కలిసి రావాలని, మీరు కోరిన కోరికలు, మీకు ఏదైతే మీరు ఏ సంకల్పం అయితే పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేరాలి. అలాగే మన సత్ర భవనం కూడా 2026లో దాతల సహాయంతో కంప్లీట్ చేసే విధంగా కృషి చేస్తున్నాం, పట్టుదలతోటి పనిచేస్తున్నాం. మాకు మీరు సహకరించాలని సందర్భం మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ, వేములవాడకు రాయరేశ్వర స్వామి దర్శనంకి వచ్చే ఆర్యవైశ్య భక్తులకు కూడా మా తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతూ, మీకు ఏదైనా అవసరం ఉన్నా మేము మీ వెంట ఉంటాం, మీకు ఏ సహాయ సహకారాలు మేము అందిస్తామని మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు రూమ్ కానీ, భోజనం కానీ, టెంపుల్ సంబంధించినటువంటి సమాచారం కూడా మీకు తెలియజేస్తాం. వేములవాడ వచ్చినప్పుడు మన సత్రాన్ని సందర్శించి మీరు ఇంకో 10 మందికి చెప్పండి, మీ బంధువులకు చెప్పి మన సత్రానికి పంపండి. వారికి ఏ సకల సౌకర్యాలు అవసరం ఉన్నా మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ, మరోసారి అందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరి ఇంట కూడా సంక్రాంతి, కనుమ, భోగి పండుగ మంచి సుఖ సంతోషాలతోటి బంధుమిత్రులందరితోటి జరుపుకోవాలని, ఈ మకర సంక్రాంతి మీకు అన్ని విధాలా కలిసి రావాలని రాయరేశ్వర స్వామిని వేడుకుంటూ, సమ్మక్క సారక్క ఫిబ్రవరిలో అతిపెద్ద జాతర, మనకు తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచినటువంటి సమ్మక్క సారక్క జాతర సందర్భంగా చాలా మంది, లక్షలాది మంది భక్తులు కూడా సమ్మక్కకు వెళ్లే ముందు మన వేములవాడ రాజన్నను దర్శించుకొని మరలా ఇంటికి వెళ్ళి వారు సమ్మక్కకు వెళ్ళే ఆనవాయితుంది. ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వేములవాడకు వస్తున్నారు. ఇప్పుడు మనం భీమేశ్వర ఆలయంలో అన్ని పూజలు, సేవలు కూడా కొనసాగుతున్నాయని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీకు ఏదైనా అవసరం ఉంటే మీకు సమాచారం ద్వారా మమ్మల్ని తెలుసుకోవచ్చు. ప్రతిరోజు కూడా వేములవాడ దేవాలయంలో జరిగే పూజల వివరాలు కానీ మనకు అన్నీ కూడా అప్డేట్గా మనకు వస్తుంటాయి, మనకు తెలుస్తుంటాయి. కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉన్నా సేవా టికెట్ల గురించి కానీ, దర్శనాల గురించి మమ్మల్ని సంప్రదించండి. మాకు తోచిన విధంగా మీకు సహాయ సహకారం అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మన సత్రంకు ఇచ్చేసి మన సత్రం ఆతిథ్యం స్వీకరించి కుడుముల్వార్ కిషోర్ సీతారాం దంపతులు, వీరు చంద్రాపూర్ వాస్తవ్యులు. వీరు నిన్నటి రోజు మన సత్రంకు వచ్చి మన సత్రంలో బస చేసి చంద్రాపూర్, ఛత్తీస్గఢ్, మనకు పటాంబురి, నాగ్పూర్, నాందేడ్ ఇక్కడి నుంచి కూడా మనకు భక్తులు వస్తుంటారు రాజన్న దర్శనానికి. మనకు మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. వారు నిన్నటి రోజు వచ్చి మన సత్రంలో బస చేసి మన ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని అభినందించి వారు ₹5,550 విరాళం ప్రకటించి వారు విరాళం ఇచ్చినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమేశ్వర ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు సత్రంలో పెళ్లిరోజు జరుపుకున్నారు, పుట్టినరోజు జరుపుకున్నవారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మనం ఏదైతే గుడి ముందు అన్నదానం నిర్వహిస్తున్నామో అక్కడ ఉన్నటువంటి వారు ఏదైతే మనం నిర్వహించే అన్నదానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారందరి దీవెనలు, వారి ఆశీస్సులు మన కుటుంబాలన్నిటికీ ఎలవేళలా ఉంటాయని కోరుకుంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానముల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి మాత.